గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది. ఆ చెల్లెమ్మ చెప్తా ఉంది, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్క, ఒక తప్పుడు వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నా, ఏడుస్తున్నా, చనిపోవాలని ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడతాను. ఆ వ్యక్తి అంటున్నాడంట, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంకొక అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తా. ఎంతమంది చేయట్లేదు? ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడైనా విన్నారా మీరు? వింటే జాగ్రత్త. అలాంటి వారు నాగుపాము కంటే హానికరం. జాగ్రత్త. నెమ్మదిగా మాటలతో బుట్టలో వేసుకొని అమాయకులను కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, నిన్ను పెళ్లి చేసుకుంటా సమాజం కొరకు, కానీ నీతో పాటు ఇంకొక ఆమెను కూడా నేను మెయింటైన్, 2 కార్లు మెయింటైన్ చేయ పర్లా, 2 బైకులు మెయింటైన్ చేయ పర్లా, 2 స్త్రీలు మెయింటైన్ చేయక దేవుడికి ఇష్టము, అది వ్యభిచారం. అది 2 పురుషులు మెయింటైన్ చేయకు, దేవుడు అది మెచ్చడు. 2 వస్తువులు ఏమన్నా నువ్వు వాడు పర్లా, బట్ నాట్ విత్ యువర్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని పాడు చేయడానికి వీలు లేదు. అమ్మాయికి చెప్పా, అర్జెంటుగా నువ్వు అబ్బాయిని ఇంకా నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదు. చేసుకున్నావంటే నువ్వు చాలా నష్టపోతావు.